సౌండ్ పెట్టినాయన. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. పాత నిబంధన ప్రవక్తల్లో యెహెజ్కేలు పెద్ద ప్రవక్తల జాబితాలోకి వస్తాడు. సీనియర్ మోస్ట్ ప్రాఫిట్స్. ఈ పెద్ద ప్రవక్తల్లో ఒకడైన యెహెజ్కేలు గ్రంథాన్ని రాస్తూ 14వ అధ్యాయంలో దేవుని మాటలు దేవుని పిల్లలైన వారికి తెలియజేస్తున్నాడు. ఏమనంటే 12వ వచనం, 14వ అధ్యాయం 12వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహు లాంటి విశ్వాసులు గొప్పవాళ్ళు. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత మాత్రమే తప్పించుకొందురు. దేవుడు ఎక్కువగా మనుషుల గురించి మనస్తాపం చెందుతున్నాడు. మనం అయితే ఉదయం లేచినప్పటి నుంచి మన కార్యక్రమాలు, మన కుటుంబ జీవితాలు, మన పిల్లల చదువులు, మన ఉద్యోగ పరిస్థితులు, మన సంపాదన, ఇవి తప్ప క్రైస్తవులైన వారు దేవుని గురించి ఉదయం లేచినప్పటి నుంచి ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారు అని కానీ మనం ఆలోచిస్తే మీకు తెలిసినంతవరకు మనమంతా మన ఆలోచనలోనే బ్రతుకుతున్నాం. మన ఆలోచనలు, మన గొడవలు, మన సంపాదన, మన బ్రతుకులు, దేవుని గురించిన చింతన, దేవుని గురించిన వేదన మానవాళిలో అసలు లేదనే చెప్పాలి. ఎందుకంటే దేవుని భయము వీళ్ళలో లేదు కనుకనే వాళ్ళు చాలా క్రూరంగా, ఘోరంగా, అన్యాయంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. చెప్పినా వింటారా అంటే వినరు. మనం ప్రయాసపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. మరైతే ఏం చేద్దామండి అని మనం అనుకుంటున్నావా? వాళ్ళు వినినా వినకపోయినా ఒకసారి చెప్పేద్దాం. వాళ్ళు విన్నా వినకపోయినా ఒకసారి చెప్పేద్దాం. ఈ పాటలో దాన ధర్మాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, బట్టల పంపిణీ అనగా బట్టల పంపిణీ, ఆహారం పంపిణీ, మంచినీళ్ళ పంపిణీ, ఒక సోదరుడు ఇల్లు కాలిపోతే వెంటనే స్పందించిన పాలకొల్లు వాళ్ళు ఒక మంచం, ఒక బీరువా, ఇంటిలో సామాను, ఇల్లంతా కాలిపోయింది. దేవుని పిల్లలైన వారికి ఆపదలో సహాయపడటం అనేది దేవునికున్న కోరికలలో ఒకటి. అంతే కదా? నీ భర్తని నీకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే నీ భర్త మనస్సును తెలుసుకోవాలి. నీ భర్త మనసులో ఉన్న కోరికలను నువ్వు హృదయపూర్వకంగా తీర్చాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. మన పిల్లల్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే వాళ్లకు కోపం రేపకుండా,
భయభక్తులు నేర్పిస్తూ, దేవుని పాఠాలు నేర్పిస్తూ, చిన్ననాటి నుండి మనం వాళ్ళని చూడగలిగితే వాళ్ళు మనకు అనుకూలంగానే బ్రతుకుతారు. కానీ దేవుని సంతోషపెట్టడానికి నేనేం చేయాలి అని ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఆలోచించగలుగుతున్నారా? దేవునికి నేను ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు? ఇక్కడ ఎలా తయారయ్యారట వాళ్ళు దేవుని దృష్టికి? నరపుత్రుడా, 13వ వచనం. ఏ దేశమైతే, దేశం అంటే ప్రజలు, ఆ దేశంలో ఉన్న ప్రజలు విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో. విశ్వాసఘాతకమా? ఏంటి మనం చేసిన విశ్వాసఘాతకం? దేవునికి విశ్వాసఘాతకం చేసావా? భర్తను మోసగించిన భార్యను భర్త ఏమంటాడో తెలుసా? నువ్వు విశ్వాసఘాతకురాలివి అంటాడు. పిల్లలను మోసం చేసిన తల్లిదండ్రులను పిల్లలు ఏమంటారో తెలుసా? మీరు విశ్వాసఘాతకులు. దేవునికి విశ్వాసఘాతకులు ఎవరు? దేవుని కొరకు పుట్టి, దేవుని కొరకు పెరిగి, దేవుడు మిమ్మల్ని ఇంతటి వారిగా 6 అడుగుల ఎత్తు ఆకారాన్నిచ్చి, తల్లి గర్భం నుండి బయటకు వచ్చినంత వరకు నిన్ను కళ్ళతో కాపాడి, నిన్ను పెద్దవాడిని చేసి పెంచినందుకు దేవునికి నువ్వేం చేస్తున్నావు? విశ్వాసఘాతకం కాదా? నిన్ను నమ్ముకున్న దేవుణ్ణి నిరాశపరచటం కాదా? నిన్ను ప్రేమించిన దేవుని ఇబ్బంది పెట్టడం కాదా? ఆలోచించండి. విశ్వాసఘాతకులట. తల్లిదండ్రులకు పిల్లలు విశ్వాసఘాతకుల? పిల్లలకు తల్లిదండ్రులు విశ్వాసఘాతకుల? భార్య భర్తకు విశ్వాసఘాతకురాలా? భర్తకు భార్య విశ్వాసఘాతకురాలా? ఎవరు విశ్వాసఘాతకులు? అలాంటి పని చేసిన భూమి మీద ఉన్న మనుషుల మధ్య ఇలాంటివి జరిగితే విశ్వాసఘాతకులు అని అంటాం మనం. మరి దేవునికి విశ్వాసఘాతకం చేసావట. అవును, దేవుడు కోరుకున్నవి నిన్ను ఫలించి భద్రం చేసి భూమి మీద క్షేమంగా కాపాడుతున్నందుకు నీ దేవుని కొరకు నువ్వేం చేశావు? అలానే నీకు తెలీదా? అలాగని నువ్వేటి వినలేదా? అన్నీ విన్నావు, అన్నీ తెలుసుకున్నావు. మరి విశ్వాసఘాతకం కాదనేది? చెయ్యకపోతే మరి దేవుడు కోపగించడా? కోపగించి నువ్వు తినే ఆహారాన్ని కూడా చంపేస్తానన్నాడు, నిన్ను కూడా చంపేస్తానన్నాడు. అదేనండి ఆ వచనంలో ఉన్న ఆన్సరు. నీకు తినే ఆహారాన్ని లేకుండా చేస్తాడు, నిన్ను చంపి పడేస్తాడు. ఏ దేశమైతే, నరపుత్రుడా, ఏ దేశంలోని ప్రజలైతే వాళ్ళు విశ్వాసఘాతకులుగా మారితే నా దృష్టికి పాపము చేసితిరో దానికి నేను విరోధిని. దేవునితో విరోధి బ్రతకగలడా భూమి మీద? చనిపోతే వెళ్ళగలడా నిత్య జీవానికి? చనిపోయినంత వరకు జాగ్రత్తగా కాపాడబడగలడా? దేవుని పిల్లలారా, మనం ప్రశాంతంగా ఆలోచించవలసిన విషయాలు ఇవి. ఒకసారి మీ ఇంట్లో కూర్చోండి. ఉదయాన్నే లేస్తున్నారు, కాఫీ టీ తాగుతారు, స్నానపానాలు అయిన తర్వాత టిఫిన్ తింటారు, ఆ తర్వాత మీ పనిలోకి, మీ ఉద్యోగానికి మీరు వెళ్ళిపోతారు.
మరలా సాయంకాలానికి వెళ్ళి చేరుతారు. మళ్ళా సాయంకాలం టీ తాగుతారు, స్నాక్స్ ఏమైనా ఉంటే తింటారు, రాత్రికి భోంచేస్తారు, తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. మరి ఈ మధ్యకాలంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి మంచానికి వెళ్ళేంత వరకు మనం మన కన్న తండ్రి కొరకు ఏమి చేయగలుగుతున్నాము అని మీరు ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలండి. మీరు ప్రశ్నించుకోండి. నా పిల్లలు చూసారా, దేశవ్యాప్తంగా ప్రతి పాటలోనూ నా పిల్లలు వాళ్ళు చేసిన ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు వీడియోలో చూస్తున్నారు మీరు. నా పిల్లలు ఊరుకోరండి. నా పిల్లలు మీలా ఊరుకోరు. వాళ్ళు ఏదో దేవుని పని చేయాలి. కొర్నేలి అని ఒక అధిపతి రోమా ప్రభుత్వంలో ఉండేవాడు, రోమీయుడు. ఆయన ఏం చేసేటట్టు తెలుసండి, ఆయనకి దేవుడు తెలిసినా తెలియకపోయినా తనకు తానుగానే ఎరిగినవాడుగా, దేవుణ్ణి తెలుసుకున్నవాడుగా, దేవుని కొరకు ఏం చేశాడో ఆ పనులన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవదూతను పంపించి అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం, దేవదూతను పంపించి అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం, ఆ దేవదూత కొర్నేలి ఇంటికి వచ్చి, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి, దేవునికే జ్ఞాపకార్థముగా చేరినవి. ఇలాంటి మాటలు మీరు ఎవరైనా మీరు నిరూపించుకోగలరా, చేయగలరా? మీరు చేస్తే మనుషులు చూడరండి. మీకు మరలా చెప్తున్నాను, మనుషుల వల్ల మెప్పు పొందాలని చూస్తే అవి నిలవ్వండి. నా ధర్మకార్యాలు, నా పుణ్యకార్యాలు దేవుడు చూడాలి అనుకుని నువ్వు చేస్తావే, అవి దేవునికి తెలిసిపోతాయండి. దేవుడట జ్ఞాపకాలలో పెట్టుకుంటాడట నీ మంచి పనులన్నీ. అంటే నీ పనులు జ్ఞాపకాలలో ఉంటే నువ్వు కూడా దేవుని జ్ఞాపకాల్లో ఉన్నట్టే కదా. నీ పనులు, నీ ధర్మకార్యాలు, నీ పుణ్యకార్యాలు దేవుని జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతే అవి చేసిన నీవు దేవుని జ్ఞాపకాల్లో లేవా? 100% ఉన్నావు, 100%. నా పిల్లలు చూడండి, ఆహారం పంచిపెట్టే ధర్మకార్యం, బట్టలను పంచే ధర్మకార్యం, నష్టపోయిన వారిని ఆదుకోవడం ధర్మకార్యం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం ధర్మకార్యం, పుణ్యకార్యం, హాస్పిటల్లో ఉన్న వారికి డబ్బు సహాయం చేయడం. చూసారా, ఇప్పుడు జీవనబాబు ఎన్ని ప్రకటనలు చదివా, అందరూ ఇచ్చేవాళ్ళేనండి. వాళ్ళు సుమారు అరగంట, నా ప్రసంగానికి ముందు సుమారు అరగంట ఎవరెవరు ఏటేటి ఏ ఊళ్ళలో ఎవరికి సహాయపడుతున్నారో చదివాడండి. ఇవన్నీ వాళ్ళ గొప్ప కోసం మేము చదివిస్తున్నాం అనుకుంటున్నారా? వాళ్ళందరూ కూడా ప్రతి వారము ఏదో విధంగా వాడు దాచుకున్న సొమ్ముతో ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తున్నారు. దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారు, దేవునికి ఇస్తున్నారు. ఆలోచించండి, ఆలోచించండి. ఏమండి, దేవుడు చూడాలని భారతదేశంలో కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఎందరో హైందవులు, ఆ తిరుపతి లాంటి దేవస్థానం ఎప్పుడూ ఖాళీ ఉండదండి భక్తులతో. అంటే వాళ్ళ భక్తి మీకు చెప్తున్నానండి, వాళ్ళ భక్తి జీవిత విధానం మీతో చెప్తున్నానండి. కేవలము
దేవుడున్న విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి ఒకళ్ళకు 1 రోజు పడితే, ఒకళ్ళకు 2 రోజులు పడితే, ఒకళ్ళకు 3 రోజులు పడితే, ఆ 3 రోజులు అలాగే రాత్రింబగళ్ళు ఆ లైన్లోనే నిలబడతారండి. ముసలి వాళ్ళు మొదలుకొని వయసున్న వాళ్ళ వరకు పిల్లలతో సహా. వాళ్ళ కానుకనిచ్చి దేవుని దర్శనం చేసుకుని వెళ్ళడానికి వాళ్ళకి 3 రోజులు, 4 రోజులు, 6 రోజులు కూడా పట్టే రోజులు ఉన్నాయండి. వాళ్ళ దేవుడి మీద అంత భక్తి. నేను చెప్పడం వాళ్ళని పొగడ్డం కాదండి, వాళ్ళకంత భక్తి ఉందో లేదో మీరు ఆలోచించండి. మనలాగే దేవుని సన్నిధి కదా, ఈ వారం వెళ్ళకపోతే వచ్చే నష్టమే ఉంది? ఈ ఒక్కరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నష్టమే ఉంది అని ఇంటి దగ్గర ఉండిపోయే వాళ్ళ కార్యాలు ఎక్కడెక్కడో దేశ నలుమూలల నుంచి ప్రయాణమై ట్రైన్లలోనూ బస్సులలోనూ ప్రయాణం చేసి వచ్చి ఆ దైవ దర్శనాన్ని చేసుకుని వెళ్తేనే కానీ వాళ్ళ చుట్టంతా దేవునికి ఇస్తారు. వాళ్ళు అందవికారంగా మారిపోతారు కదండి. ఏంటి ఎవరైనా తలంతా తల వెంట్రుకలన్నీ తీసేస్తే ఆడగాని మగగాని వాళ్ళని మనం చూడలేమండి. తల పెరగడానికి, తల అందంగా తల వెంట్రుకలు అందంగా పెరగడానికి శిరోజాలను అద్దం ముందు నిలబడి ఎంత అలంకరించుకుంటా ఉన్నాం మనం. అలాంటి తలను మొక్కుబడి చెల్లిస్తారు. పాత నిబంధన కాలంలో అపోస్తలుడైన పౌలు కూడా తలనీలాలు యూదుల చేత ఇప్పించడానికి వెళ్తాడు. దేవాలయానికి వెళ్ళి వాళ్ళ తలనీలాలు ఇస్తాడు. మొక్కుబడి, పౌలుకు మొక్కుబడిది. మరి మీరేమైనా మొక్కుకున్నారా దేవుణ్ణి ఏమైనా ఇవ్వటానికి? డబ్బులు, బియ్యం, బట్టలు మీరు కూడా ఏమైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా? మరి హైందవ సోదరులు బారులు వేలు, నెలకి కోట్ల రూపాయలు కలెక్షన్ అండి వాళ్ళకి, నెలకు కోట్లు. అక్కడ ఒక లడ్డు ఇస్తారు ప్రసాదం. హుండీలో అజ్ఞాత భక్తులు పేర్లు చెప్పించుకోరండి వాళ్ళు. అజ్ఞాత భక్తులు కుండీల్లో లక్షలు వేసిస్తారండి. కోట్లు కూడా వేసిన ఉన్నారండి. దేవుడికి మొక్కుకున్నారట, అవి ఇవ్వటానికి వస్తారు. ఏమండి, మనం ఒకసారి ఆలోచిద్దామండి. వాళ్లే అంత భక్తిగా ఉంటే మీరు తెలుసుకున్న దేవునికి మీరేమి ఇవ్వగలుగుతున్నారు? అలాగే యూరప్, గ్రీసు దేశంలో ఒక బలిపీఠం కట్టుకున్నారట ఆ ప్రజలు, ఏథెన్స్ వాళ్ళు. 17వ అధ్యాయం 23వ వచనం, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 23వ వచనం. నేను పౌలు గారు ఆ ప్రాంతం అంతా తిరుగుతూ మీ దేవతా ప్రతిమలను నేను చూస్తుంటే ఆ మధ్యన ఒక బలిపీఠం కనబడింది. దాని మీద ఏమని రాయబడిందో తెలుసా? తెలియబడని దేవునికి. మాకు దేవుడు ఎవరున్నారో తెలీదు, ఏం పేరో తెలీదు. ఆ దేవుడు అనేవాడు ఉన్నాడని మాత్రం మేము నమ్ముతున్నాం. నమ్మి మేము బలులు అర్పిస్తున్నాము. అదండి దాని అర్థం. తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. అంటే ఆ బలిపీఠం మీద దేవుడు ఎవరికో, ఏ దేవుడి కోసం బలిపీఠం కట్టారో చెప్పలేదు. దేవుడు ఎవరో మరి మాకు తెలియదు. కానీ దేవుడు లేకుండా ఈ సృష్టి కార్యక్రమాలు జరగవు. దేవుడు ఉన్నాడు. ఆ ఉన్న దేవుడి పేరు మాకు తెలియదు కనుక ఆ ఉన్న దేవునికే ఇదిగో మా మొక్కుబడులు చెల్లిస్తున్నాం. ఏమండి, మీకు దేవుడు తెలుసు కదా? దేవుడు తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. మీకు దేవుడు తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. ఇన్ని తెలిసిన మీరు దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నారు? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీ మేలు కోరి మీరు దేవునికి విశ్వాస ఘాతకులు కాకూడదని,
దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలని, దేవుని కొరకు త్యాగాలతో నిండిపోవాలని నేను నా కోరిక, నా అభిలాష. నా పిల్లలందరూ నాలాగే దేవుని కొరకు ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయగలిగితే, సంఘంలో పాస్టర్ ఒక్కడే దైవభక్తుడు, మిగిలిన వారందరూ భక్తులు కారు, వచ్చిపోయేవాళ్ళు అనుకుంటున్నారండి లోకంలో. కాదండి, అందరూ దేవుని దృష్టిలో సమానమే. నా బాధ్యత మీకు చెప్పమని నాకు చెప్పినవన్నీ నేను చదువుకొని మీతో చెప్తున్నాను. నా సొంతంగా నేనేమి చెప్పలేను, చెప్పకూడదు కూడా. మరి దేవుని కొరకు ప్రత్యేకింపబడిన మీరు బాప్తిస్మం ద్వారా దేవుడిలోకి వచ్చేసారు. మీరు ఆ దేవుని పిల్లలం అని మీరు చెప్పుకుంటున్నారు. ఆ దేవుడు పేరు ఉన్నవాడు. మన దేవుడి పేరు ఏం పేరు? ఉన్నవాడు. ఆయన లేనివాడు కాదు, ఆయన కనబడనివాడు కాదు, ఆయన ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు. మనం మరణిస్తే తోడుగా ఉండి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేవాడు. ఆయన మనతో లేని కాలంలో తన కుమారుడైన యేసుక్రీస్తుని మనకు తోడుగా ఉంచినవాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మన కొరకు పంపి భూమి మీద మన మంచి చెడ్డలు చూసేవానిగా మన కన్న తండ్రి, మన దేవుడు, మన ఉన్నవాడు. ఆ ఉన్నవాని కోసం, ఉన్నవాని కడుపున పుట్టిన మీరు, మనం ఆయన గర్భాన్ని పుట్టామండి. మనం ఎవరికో పుట్టిన వాళ్ళం కాదు, అడ్రస్ లేని వాళ్ళం కాదు. మనం మా నాన్న పలానా, మా తండ్రి, మా తాత పలానా అని చెప్పుకోకండి. అవి చెత్త మాటలు. అవి చెత్త మాటలు. వాళ్ళు ఎంతో కాలం ఉండరు మనతో. మా తండ్రి 1984లో చనిపోయాడు. అప్పటి నుంచి నాకు తండ్రి లేడు. 84, 2025 అదొక 20 ఏళ్ళు, ఇదొక 25 ఏళ్ళు. 45 సంవత్సరాలు గడిచింది నాకు తండ్రి లేకుండా. కానీ లేని తండ్రి కాదు నాకున్నవాడు, ఉన్న తండ్రి. ఆయనే పరలోకముందున్న మన కన్న తండ్రి. ఆయన గర్భాన్నే మనం పుట్టాం, ఆయన కొరకే మనం పుట్టాం. ఆయన కొరకు బ్రతకాలనే మనల్ని కన్నాడు. యేసును కన్నాడు. నాయనా, నువ్వు వెళ్ళు, నీకు 33 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తున్నాను. నీవు, నీ తమ్ముళ్ళు, నీ చెల్లెళ్ళు ఎందరో ప్రపంచంలో దారి మళ్ళీ ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరినీ నా దారిలోకి తీసుకురా కొడుకా. నువ్వు నా పెద్ద కొడుకు కదా, మరి నువ్వు నా కోరిక తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? ఆ మాటలు విన్న క్రీస్తు మరియ గర్భాన పుట్టి మన కొరకు సిలువనెక్కి చివరి రక్తపు బొట్టు కూడా మనకు ఇచ్చేసి అంత ప్రేమను చూపించాడే మన అన్నయ్య. ఆ ప్రేమలో ఏమాత్రం కూడా నీకు అర్థం అవ్వలేదా? విశ్వాసఘాతంగానే ప్రవర్తిస్తావా? మారవా? ఎన్ని సంవత్సరాలైనా ప్రసంగం విని వెళ్ళిపోతావే తప్ప నీ బ్రతుకులో మార్పు రాదా? ఒకవేళ ఏ క్షణమైనా నువ్వు లోకాన్ని విడిచిపెడితే అది నీకేమైనా తెలుసా? నేను ఇన్నేళ్ళు బ్రతుకుతానని నీకేమైనా గ్యారంటీ, వారంటీ ఉందా? ఏమీ లేదే. ఇంతలో కనబడు, అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది మానవ జీవితం అన్నాడు దేవుడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం అయ్యా మానవ జీవితం. దానిలో ఏంటి నువ్వు కోటలు కడుతున్నావు, మేడలు కడుతున్నావు? నువ్వు కనబడవు. కొన్ని రోజులు పోతే నీ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో సమాధి చేస్తారు. నువ్వు మర్చిపోతావు, ఫోటోల్లో నువ్వు ఉంటావు అంతే. మరి ఎక్కడికి వెళ్ళావు? కనబడని నీవు కనబడని దేవుని దగ్గరికి వెళ్ళావు. కనబడని దేవుని కొరకు భూమి మీద ఉన్నంతకాలం, శరీరంలో ఉన్నంతకాలం దేవుని కొరకు నువ్వు కష్టపడితే, జాగ్రత్తగా వినాలి, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ మరణ దినము వరకు నువ్వు దేవుని కొరకు ఎన్ని త్యాగాలు, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తావో, విశ్వాసఘాతకంగా ఉండక విశ్వాసానికి విధేయుడివై నమ్మకం కలిగి బ్రతికితే
ఉన్నవాడి దగ్గరికి ఉన్నవానిగానే వెళ్తావు కానీ నువ్వు లేనివాని కాదు. నీకు శరీరము లేదు అంతే, కానీ నువ్వు ఉన్నావు. నీకు శరీరం లేదు, నువ్వు ఉన్నావు. ఎవరైనా మరణిస్తే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే మరణించారనే సంగతి మనకు తెలియక, ఏమండి మీ వారు ఉన్నారా అని అడిగితే ఏముంటుందో తెలుసా? ఆమె చనిపోతే, ఆయన లేరండి, ఆయన వదిలి వెళ్ళి 10 ఏళ్ళు అయింది. ఆ మాట అంటుండగానే దాని అర్థం తెలియటం లేదు ఆమెకి. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారా అంటే చచ్చిపోయారు అని అర్థం. ఆయన చచ్చిపోయారు, ఆయన విడిచి వెళ్ళి 10 ఏళ్ళు అయిందండి అంటే ఉన్నారు. నీకు కనబడకపోయినా కనబడని చోట ఉన్నారు. ఆ చోటే దేవుడున్న చోటు. దేవుడున్న చోటు మనకు కనబడదు కదా, దేవుడు మనకు కనబడాడు కదా. నీ భార్య చనిపోయినా కనబడదు కదా, నీ భర్త చనిపోయినా కనబడాడు కదా. కనబడడు, ఎందుకంటే దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి విశ్వాసానికి విధేయులైన పిల్లలై జీవిస్తూ మరణించిన వారు కనబడని దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. అదొద్దా మీకు? ఈ మానవ జీవితం 60-70 ఏళ్ళరా. 70 ఏళ్ళు వచ్చేసరికి అన్ని రోగాలైనరా. ఎవరికి శాంతి ఉండదర్రా. ఒళ్ళు నొప్పులు అంటాడు, కీళ్ళ నొప్పులు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు. వయసు అవుతుంటే మనం ఏమనుకుంటాం? చిన్నప్పుడు గెంతినట్టు అనుకుంటున్నారా మీరు? వయసు అయ్యే కొద్దీ నీలో ఉన్న జవసత్వాలు కూడా అన్నీ డ్యామేజ్ అవడానికి ఒక్కొక్కటి డ్యామేజ్ అయిపోతుంటుంది. చూడండి, ఆ బాబు ఇప్పుడు జీవన్ బాబు ప్రకటనలు చేశాడు, ఎన్నో ధర్మకార్యాలు చేశాడు, ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. కానీ ఒక చేయిలో ఒక కాల్లో రక్తం స్తంభించిపోయింది. అంటే రక్త ప్రసరణ జరగటం లేదు. ఈయన ఏమైనా తప్పు చేశాడా? ఏం చేశాడో ఏంటండి? మనకు రోగాలు చెప్పి రావు కదండి. మనకు రోగాలు చెప్పి రావు. రోగం వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మామూలుగా నొప్పి వస్తూ తిమిరి పట్టింది అనుకుంటాం. అలా రోజు రోజుగా తిమిరి ఎక్కువైపోతుంటుంది. అప్పుడు వేళ్ళు కూడా కదపలేము, స్పర్శ కోల్పోతాం. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు అంటాడు, మీకు రక్త ప్రసరణ ఆగిపోయిందండి కుడికాళ్ళు అంటాడు. బాగుపడతావా? మేము దాని కొరకు ప్రయత్నం చేస్తాం, కానీ డబ్బులు ఖర్చు అవుతాయి. ఇంకక్కడ నుంచి ఒక్కొక్క అవయవం కూలిపోతుంటే, అక్కడి నుంచి నీ కళ్ళు మసకబారిపోతుంటే, అక్కడి నుంచి నీ చెవులు వినబడకపోతే, కాలం వచ్చే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ నీకు ఇవన్నీ స్తంభించిపోతూ ఉంటాయి. ఏమాత్రం దానికి ఎందుకర్రా ఈ లోకంలో ఈ శరీరంకి లోబడి బ్రతుకుతున్నారు చెప్పండి మీరు? ఇలాంటి జీవితాన్ని ఇచ్చే ఈ దేహానికి ఏటేటు కావాలో ఉదయం నుంచి సాయంకాలం వరకు దాని పనిలోనే కదండి మీరు ఉండిపోతున్నారు. వద్దండి. ఏ దేశమైతే నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమును ఆహారమును లేకుండా కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. మారతారా? మీరందరూ మారతారా? మారండరా. మారమని బ్రతిమాలుకుంటున్నారా మిమ్మల్ని? జీవితం నిజం కాదర్రా. మమకారం. నా భార్య పోయింది, ఎంతో నమ్మకమైనది, నా ప్రక్కన కూర్చొని నన్ను వారించేది, ఎన్ని కష్టాలు అనుభవించినా నాకు ధైర్యం చెప్పేది. కానీ ఇప్పుడు నాకు ఆమె లేదండి. ఉండరండి. అవి తాత్కాలికమైనటువంటి పాత్రలండి. అవన్నీ కూడా తాత్కాలికమైన, ఒక డ్రామాలో నటించేవాడు పాత్రలండి. అవి వాళ్ళకి ఇచ్చిన పోర్షన్స్ అవి. అలాగే భూమి మీద మనకు వచ్చిన పోర్షన్ అండి. ఈ పోర్షన్లో ఒక భార్య, ఒక భర్త, 4 పిల్లలు, చుట్టాలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు. వీళ్ళని నమ్ముకుంటున్నారా మీరు? అవన్నీ పాత్రలండి. నీకు చివరి వరకు ఉండేవాడు ఆరంభం నుంచి నీ కన్న తండ్రి అనే దేవుడు ఒక్కడే. ఆయన కోసం ఆలోచించు. ఓకేనా? టైం అయింది, ముగించుకుందాం.